పెంచద్దా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా అట్లాగే ఉంటే అందుకే రోగాలు శాపాలు జయించలేకపోతున్నారు, అడగట్లా. సో సత్యస్వరూపియగు ఆత్మను ఆయన అనుగ్రహిస్తారు. లోకము ఆయనను చూడదు. ఇక్కడ చూడండి, ఆ లోకము ఆయనను చూడదు. ఆయన అంటున్నారు 5 సార్లు అన్నారు ప్రభు ఇక్కడ. ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు, ఆయనను ఎరుగదు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన 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 అంటే ఈజ్ ఎ పర్సన్, వ్యక్తి కాబట్టే కదా మనం ఆయన అని అంటాం. అది ఒక వస్తువు లేకపోతే ఒక ద్రవ పదార్థము, నీళ్ళు అయితే ఆయన అంటామా? అట్లాగే స్ప్రైట్ లిక్విడ్ అది ద్రవ పదార్థం, ఆయన అంటామా? వస్తువు ఫ్యాన్ ఆయన తీసుకురండి అంటామా? అన్నాం కదా. సో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఒక వ్యక్తి, ఆత్మ కనిపించారు, బట్ ఈజ్ ఎ పర్సన్. ఆయనతో నీవు ఒక సంబంధం అనేది ఏర్పరచుకోవాలి, మాట్లాడాలి. ఆయన ఉన్నాడు అని నీవు నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు నమ్మాలి. నీవు నమ్మి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఇదే ఫెయిత్. ఫెయిత్ అంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నావా? పాపక్షమాపణను ఆయన క్షమిస్తాడని నమ్ముతున్నావా? అప్పుడు ఒప్పుకున్నావు. అయితే ఆ రక్షకుడు నీకు ఏం చెప్తున్నాడో అది ఒప్పుకోవట్లే. వాళ్ళ అక్కడే సమస్య వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడే ఆ 15 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఏమైతే నమ్మాను రక్షకుడు అని, ఇంకా నాది అయిపోయిందంతా కంప్లీట్గా నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. అక్కడే మోసంలో ఉన్నారు జనాలు. నేను చెప్పేది సోకాల్డ్ క్రిస్టియన్స్ గురించి, ఎవరో అన్యులు ప్రభుని ఎరగనటువంటి వాళ్ళ గురించి కాదు. వీళ్ళు అక్కడే ఉంటున్నారు, అదే స్థాయిలో, ఆ ఎల్కేజీ స్టాండర్డ్స్లో. ఆయనను అంగీకరించాలి, ఆయనను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను చూడాలి. చెప్తున్నప్పుడు ఇప్పుడు చూడాలంటే ఆత్మనేత్రాలతో చూడాలి, ఆయనను ఎరగాలి, ఆయనను పొందుకోవాలి ఆయనతో. అప్పుడు ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును. సో ఇది దేవుని యొక్క ఆత్మని గురించి. సో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటినీ ఆయన చెప్తారు, అన్నీ చెప్తారు.